హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ ఒక బాహుబలిలా కొనసాగుతున్నాడు. తన రాజ్యంలోని ప్రజలని కాపాడుకుంటూనే తన రాజ్యాన్ని కూడా కాపాడుకుంటూ బాహుబలి ఎలా అయితే ముందుకు వెళ్తాడో, బిగ్ బాస్ హౌస్లో చీఫ్గా తనని తాను ప్రూవ్ చేసుకుంటూనే తన క్లాన్ సభ్యులను కూడా ఆటలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు నిఖిల్. ఇక ఇదిలా ఉంటే తాజాగా నిఖిల్ మరో సంచలనమైన నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఇంతకీ ఏమైంది, అసలు విషయం ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, బిగ్ బాస్ 4వ వారం నామినేషన్స్ని చాలా ఆసక్తిగా డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్స్ చివరిలో బిగ్ బాస్ నిఖిల్కి చీఫ్ అయిన కారణంగా ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చాడు. ఆ స్పెషల్ పవర్ ఏమిటి అంటే, నిఖిల్ నువ్వు చీఫ్ అయిన కారణంగా నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను. ఆ స్పెషల్ పవర్తో నువ్వు నామినేషన్లో ఇప్పటికే ఉన్న 7 మందిలో నుంచి ఒకరిని డైరెక్ట్గా నామినేషన్స్ నుండి సేవ్ చేసే అవకాశం నీకు ఉంటుంది. ఆ ఒక్కరిని ఎవరిని సేవ్ చేస్తున్నావో బిగ్ బాస్కి కాసేపట్లో తెలియచేయాలని, అలాగే రీజన్ కూడా చెప్పాలి అని చెప్పాడు బిగ్ బాస్. దీంతో నిఖిల్ చాలాసేపు ఆలోచనలో పడ్డాడు. ఎందుకు అంటే ఆ 7 మంది నామినేట్ అయిన వారిలో సోనియా కూడా ఒకటి. అయితే ఇక్కడే నిఖిల్ తన బ్రెయిన్కి ఫుల్గా వర్క్ పెట్టినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నిఖిల్ సోనియాతో క్లోజ్గా ఉంటున్నాడు. అది ఇప్పటికే నిఖిల్కి కూడా అర్థమైపోయింది. ఇంట్లో చాలామంది దాన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటూ. అలాగే గత వారం ప్రభావతి 2.0 టాస్క్లో రెడ్ ఎగ్ని సోనియాకి ఇచ్చిన కారణంగా నాగార్జున కూడా వీకెండ్ ఎపిసోడ్లో నిఖిల్ని క్వశ్చన్ చేశాడు. ఇక ఇప్పుడు మళ్ళీ నామినేషన్స్లో సోనియాని సేవ్ చేసినట్టయితే ఖచ్చితంగా నేను నెగిటివ్గానే అవుతాను, దాంట్లో 1% కూడా డౌటే లేదు అని భావించి సోనియాకు కాకుండా తన క్లాన్ మరో సభ్యురాలైనటువంటి నైనికను నామినేషన్స్ నుండి సేవ్ చేయడం అయితే జరిగింది. ఇది నిఖిల్ మాస్టర్ ప్లాన్లో ఒక భాగమని చెప్పవచ్చు. ఎందుకంటే నైనిక కూడా గత వారం ప్రభావతి 2.0 టాస్క్లో తన శక్తికి మించి పోరాడి గుడ్లను కాపాడే ప్రయత్నం అయితే చేసింది. అయితే గత వారం సీత మంచిగా గేమ్ ఆడినప్పటికీ ఈ వారం సీత నామినేషన్స్లో లేదు కాబట్టి ఆ ప్లేస్లో నైనికని సేవ్ చేయాలని నిఖిల్ తన నిర్ణయాన్ని అయితే బిగ్ బాస్కి చెప్పాడు. దీంతో సోనియా ఒక్కసారిగా షాక్ అయినట్టు అయిపోయింది. ఎలాగైనా కూడా బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇస్తాడు నిఖిల్కి, ఆ నిఖిల్ ఖచ్చితంగా నన్నే సేవ్ చేస్తాడు అని సోనియా అయితే కూర్చొని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నది. కానీ నిఖిల్ ఒక్కసారిగా ఈ నిర్ణయం చెప్పగానే అరే నిఖిల్ అంటూ ఏదో మాట్లాడుతుంటే నిఖిల్ మాట్లాడుతూ సోనియా మనం ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ నామినేషన్ ప్రాసెస్ ముగియనివ్వు అంటూ మాట్లాడటంతో సోనియా నోరు మూసుకొని పోయింది. దీంతో మొత్తంగా సోనియా దోల ఒక్కసారిగా నిఖిల్ తీర్చేశాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నిఖిల్ని తోలుబొమ్మలాగా సోనియా ఆట ఆడిస్తూనే ఉంది. దీంతో బయట ఉన్న నిఖిల్ అభిమానులు కూడా చాలా ఫైర్ అవుతున్నారు. సోనియాకి ఎంత దూరంగా ఉంటే నిఖిల్ ఆట అంత మెరుగుపడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా నామినేషన్స్లో సోనియా ఉన్నప్పటికీ తన చేతిలో ఉన్న స్పెషల్ పవర్తో సోనియాను సేవ్ చేయకుండా నైనికను సేవ్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.